ప్రభాస్, కాజల్ అగర్వాల్ అండ్ రానా దగ్గుబాటి మెయిన్ లీడ్స్ గా నా డైరెక్షన్ లో యాక్ట్ చేసిన ఉత్తుత్తి సినిమా ద లాస్ట్ కింగ్డమ్. ఈ వీడియోలో ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. స్టోరీ ఓపెన్ చేస్తే ఒక అందమైన పెద్ద సిరివెన్నెల రాజ్యం, చాలా అందంగా పెద్ద పెద్ద కొండలతో, దట్టమైన అడవితో, నదుల మధ్య పురాతన గుడులతో వేలాది మంది అక్కడ ఉండేవారు. ఈ రాజ్యానికి ఒక డార్క్ సీక్రెట్ కూడా ఉంది. 20 years కి ముందు ఈ రాజ్యాన్ని ప్రొడక్ట్ చేసిన ఒక లెజెండరీ వారియర్ సడన్ గా కనిపించకుండా పోతాడు. అతను చనిపోయాడని అందరూ అనుకుంటారు, కానీ నిజం ఏంటంటే ఆయన చనిపోలేదు, కనిపించకుండా పోయాడు. తను తిరిగి వచ్చే టైం వచ్చింది, ఎందుకంటే సిరివెన్నెల రాజ్యాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక రాక్షసుడు వచ్చాడు, తనే మన రానా. కట్ చేస్తే రాత్రి బాగా జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. వేలాది మంది సైన్యం మధ్యలో ఒక్కడు ధైర్యంగా ఖడ్గం పట్టుకుని నుంచున్నాడు. ఫేస్ క్లియర్ గా కనిపించట్లేదు. అందరూ తనని చుట్టుముట్టేశారు. ఒక్కడిని చూసి అందరూ భయపడుతున్నారు. అప్పుడు ఆ సైన్యం సేనాధిపతి వచ్చి నువ్వు ఒక్కడివే ఉన్నావా అని అడుగుతాడు. దానికి అతని దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాదు. స్లోగా ఆ నేల నుంచి ఖడ్గం పైకి తీసి ఒక్కడనే, మీ సైన్యాన్ని అంతం చేయడానికి నేనొక్కడిని సరిపోనా అని అంటాడు. వెంటనే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కడిని ఓచకోత కోయడం స్టార్ట్ చేస్తాడు. ఆ సైన్యం రాజు ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి అతను బేస్ వాయిస్ లో రుద్రదేవా అని అంటాడు. ఇక్కడ టైటిల్ గార్డ్ పడుతుంది ద లాస్ట్ కింగ్డమ్. కట్ చేస్తే 20 years తర్వాత ఇక్కడ మన హీరో ఇంట్రడక్షన్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ప్రభాస్ రాజు కాదు, ఒక సింపుల్ నార్మల్ మ్యాన్ లాగా కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉంటాడు. తన పేరు ఆదిత్య. తను చాలా కామ్ గా, సైలెంట్ గా అండ్ చాలా విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు. ఆ గ్రామంలో అందరికి ఆదిత్య అంటే చాలా ఇష్టం. అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, కానీ ఎవరితోనూ గొడవ పడ్డు. ఎవరైనా గొడవ పడాలని చూస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక రోజు ఆ ఊర్లో ఉన్న ఒక చిన్న పిల్లోడు ఆదిత్యని అన్న నీకు ఫైట్ చేయడం రాదా అని అడుగుతాడు. దానికి ఆదిత్య ఒక చిన్న నవ్వు నవ్వి ఫైట్ చేయడం ఈజీ, కానీ ఫైట్ చేయకుండా ఉండడం చాలా కష్టం అని అంటాడు. అది ఆ చిన్నపిల్లోడికి అర్థం కాదు. నెక్స్ట్ కట్ చేస్తే హీరోయిన్ కాజల్ ఎంట్రీ. తన క్యారెక్టర్ పేరు మీరా. మీరా ఒక హిస్టోరియన్ అండ్ ఆర్కియాలజిస్ట్. తను పురాతన రాజ్యాల మీద, మరుగుపడిపోయిన సివిలైజేషన్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. తనకు అసలు భయం అనేదే ఉండదు అండ్ చాలా తెలివైంది కూడా. మీరాకి ఒక యాన్షియంట్ ఇన్స్క్రిప్షన్ దొరుకుతుంది. దాంట్లో నల్లటి సూర్యుడు ఉదయించినప్పుడు తప్పుపోయిన యోధుడు తిరిగి వస్తాడు అని ఉంటుంది. మొదట్లో మీరా దాన్ని పట్టించుకోదు, కానీ అదే రోజు రాజ్యం సరిహద్దు దగ్గర అకస్మాత్తుగా దాడులు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉన్న గుడిసెలన్నీ తగలబడిపోతుంటాయి. అక్కడ ఉన్న మనుషులందరూ చచ్చిపోతుంటారు. అక్కడ సైనికులకి ఒక నల్ల తోడేలు సింబల్ దొరుకుతుంది. ఆ సింబల్ ని చూసి మీరా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ సింబల్ 20 years క్రితం ఆ రాజ్యాన్ని నాశనం చేయాలని ట్రై చేసిన ఒక రాక్షసుడిది. వాడి పేరే రావణ. ఇప్పుడు రానా ఎంట్రీ. తిను ఇలాంటి విలన్ కాదు, ఎంతో ఓర్పు, నేర్పు, తెలివితేటలు ఉన్న వ్యక్తి. చాలా కామ్ గా, ఎవరితోనూ అన్నెసెసరీగా గొడవ కాట పడ్డు. అండ్ అతి ముఖ్యంగా తను నమ్మిందే కరెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. రావణ తన పెద్ద కోటలో ఉంటాడు. ఒక సైనికుడు తన దగ్గరకు వచ్చి ఈ రాజ్యం మీద దాడి ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అడుగుతాడు. దానికి రావణ యుద్ధం ఎప్పుడో మొదలైపోయింది అని అంటాడు. ఆ సైనికుడికి అర్థం కాదు. దానికి రావణ చిన్నగా నవ్వి యుద్ధం అంటే జనాల్ని చంపడం కాదు, ఓడించడం, జనాల్ని భయపెట్టడం. నాకు ఈ రాజ్యం మొత్తం రక్తపాతం లేకుండా కావాలి, అలాగే కిరీటం కూడా అని రావణ అంటాడు. ఆ కిరీటాన్ని ఇవ్వగలిగేది ఆదిత్య మాత్రమే. నెక్స్ట్ కట్ చేస్తే మీరా ఒక యాన్షియంట్ ప్రాపర్టీని ఫాలో అవుతూ కొండ మీద నుంచి వెళ్తుంది. ఫైనల్లీ ప్రభాస్ వాళ్ళ విలేజ్ కు వెళ్తుంది. తను ఆ ఊర్లో 20 ఏళ్ల క్రితం పోరాడిన వారియర్ గురించి అడుగుతుంది. అందరూ మాకు తెలియదని అంటారు. అప్పుడే మీరా ప్రభాస్ ని గమనిస్తుంది. తన చేతి మీద ఒక వింత స్కార్ ఉంటుంది. సేమ్ అదే మచ్చ ఆ యాన్షియంట్ వారియర్ స్టాట్యూ మీద కూడా ఉంటుంది. మీరాకి మెల్లగా ప్రభాస్ ఒక నార్మల్ పర్సన్ కాదని తెలుస్తుంది. మీరా వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్లి మీరు ఎవరు అని అడుగుతుంది. దానికి ప్రభాస్ నేను జస్ట్ ఈ ఊర్లో ఒక నార్మల్ పర్సన్ ని అని అంటాడు. దానికి మీరా జస్ట్ నార్మల్ పర్సన్ కి ఇలాంటి స్కార్ ఉండదు అని అంటుంది. ప్రభాస్ మౌనంగా ఉంటాడు. మీరా ప్రభాస్ కి యాన్షియంట్ ఇన్స్క్రిప్ట్ చూపిస్తుంది. ప్రభాస్ అది చూసి నేను తిరిగి రాలేదు, నేను పారిపోయాను అని అంటాడు. అలా అనగానే మీరా షాక్ అయిపోతుంది. ప్రభాస్ ఫైనల్లీ తన పాస్ట్ గురించి నిజం చెప్తాడు. 20 సంవత్సరాల క్రితం తన ఈ రాజ్యం యొక్క గ్రేటెస్ట్ వారియర్, ఈ రాజ్యం యొక్క రాజు అందరికంటే ఆదిత్యాన్ని ఎక్కువ నమ్మేవాడు. కొంతమంది మంత్రులు రాజద్రోహం చేశారు, రావణతో చేతులు కలిపారు. రావణ ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి తన సైన్యంతో దాడి మొదలు పెట్టాడు. ప్రభాసే తనతో యుద్ధం చేశాడు. ఇక్కడ రావణకి ఒక వీక్నెస్ ఉంది. ప్రభాస్ తో డైరెక్ట్ గా తలబడకుండా తన ఫ్యామిలీని అటాక్ చేశాడు. ప్రభాస్ వాళ్ళ వైఫ్ ని, తమ్ముడిని రావణ చంపేస్తాడు. ప్రభాస్ ని ఎమోషనల్ గా దెబ్బతీశాడు. ఫైనల్ గా ఆ యుద్ధంలో ప్రభాసే గెలిచాడు. కానీ రావణ మాత్రం తప్పించుకున్నాడు. ఇంత చేసినందుకు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ప్రభాస్ ని పొలాల్లో పెట్టుకుని చూసుకోవాలి కదా, కానీ ఆల్రెడీ కరెక్ట్ అయిన మంత్రులు ప్రభాస్ ని బ్లేమ్ చేసి అక్కడి నుంచి మాయమయ్యేలా చేశారు. ఆ తర్వాత గత 20 ఏళ్లుగా ఒక సాధారణమైన వ్యక్తిగా పేరు మార్చుకొని బ్రతుకుతున్నాడు. ఆ రుద్రదేవాయే ఈ ప్రభాస్. రాజ్యాన్ని, అధికారాన్ని, రివెంజ్ ని పక్కన పెట్టి నిశ్శబ్దంతో బతికేస్తున్నాడు.
చేస్తున్నాడు. ఇదంతా విన్నాక రుద్రదేవతో మీరా లవ్ లో పడిపోతుంది. కానీ రుద్రదేవ అవాయిడ్ చేస్తాడు. ఎందుకు అని మీరా అడిగితే నా లైఫ్ లో లవ్ కి ప్లేస్ లేదు అని అంటాడు. దానికి మీరా లవ్ కి ప్లేస్ లేకపోతే నీ లైఫ్ ని లైఫ్ అని ఎందుకు పిలుస్తున్నావు అని అంటుంది. దానికి ఆదిత్య చిన్నగా స్మైల్ ఇస్తాడు. అలా మెల్లగా చిన్న చిన్న కాన్వర్సేషన్స్ తో డైలీ మీటింగ్స్ తో రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. అంతా బాగుందన్న టైంలో రావణకి రుద్రదేవ బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. దాంతో రావణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే రావణ 20 సంవత్సరాలుగా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి. ఈ విషయాన్ని వాళ్ళ సైనికులతో చెప్తాడు. ఇక్కడ రావణ ఇంటెన్షన్ క్లియర్. తనకి రాజ్యం కాదు కావాల్సింది, యుద్ధంలో రుద్రదేవని ఓడించాలి. ఒకవేళ గనక ఓడిస్తే రాజ్యం తనకి ఆటోమేటిక్ గా వస్తుందని తనకు తెలుసు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు రాత్రి తన ఆర్మీతో రుద్రదేవ ఉంటున్న ఊరిని అటాక్ చేస్తాడు. మొత్తం మంటలు, అందరూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. మీరా ఉన్న ఇల్లు తగలబడిపోతూ ఉంది. 20 సంవత్సరాలుగా రుద్రవర్మ వైలెన్స్ జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మీరా కోసం తను ఆ ఇంట్లోకి వెళ్ళాలి, తను కాపాడడం కోసం. రుద్రదేవ కాపాడడానికి వెళ్తుండగా ఒకడు అడ్డుకోబోయాడు. ఖడ్గాన్ని తన చేతులతో ఆపాడు. తన చేతి నుంచి రక్తం కారుతుంది. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. స్లోగా రుద్రదేవ ఆ సైనికుడి కళ్ళల్లోకి చూసి 20 ఏళ్లుగా రక్తపాతానికి దూరంగా ఉన్నా కానీ ఇప్పుడు ఓచకోతకి సిద్ధమా అని అంటాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ 20 ఏళ్ల క్రితం జరిగిందంతా ఫ్లాష్ అవుతుంది. ఇంకా ఒక్కొక్కరిని నరకడం మొదలు పెడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రుద్రతాండవం చూస్తారు. అక్కడి నుంచి ఒకడు తప్పించుకుని రావణ దగ్గరికి వెళ్లి రుద్రదేవ తిరిగి వచ్చాడు అని చెప్తాడు. దానికి రావణ నాకు తెలుసు అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో మీరా మళ్ళీ తన రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తుంటే తనకి ఇంకో ప్రాపర్టీ కనిపిస్తుంది. దాంట్లో వారియర్ రాజ్యాన్ని రక్షించడు, తన పక్కన ఉన్న అమ్మాయి రక్షిస్తుంది అని ఉంటుంది. దీంతో మీరాకి కూడా క్లారిటీ వస్తుంది. తను కూడా ఇందులో ఒక పార్ట్ అని. తనకు ఒక యాన్షియంట్ రాయల్ సీల్ కనబడుతుంది. అండ్ అది చూసాక ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అదేంటంటే ఆ రాజ్యంలో ఆ రాజుల ఫ్యామిలీలో మీరాయే ప్రాణాలతో ఉన్న ఆఖరి వ్యక్తి, ఆ రాజ్యానికి రాణి. ఈ విషయం మీరాకి ఇప్పుడే తెలిసింది. కానీ రావణకి ఎప్పటి నుంచో తెలుసు. అందుకే మీరాని చంపాలని ప్లాన్ చేశాడు. ఒకవేళ గాని మీరా రానైతే రావణ ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఈ విషయాన్ని మీరా రుద్రదేవకి చెప్తుంది. అది విని రుద్ర షాక్ అవుతాడు. ఇక్కడే ఇంకొక నిజం కూడా తెలుస్తుంది. మీరా వాళ్ళ నాన్న యాక్చువల్లీ రుద్రదేవని మోసం చేయలేదు, రావణనే ఆ రాజుని చంపేశాడు. ఆ కరప్టెడ్ మంత్రులు మ్యానిపులేట్ చేసి రుద్రదేవని బ్లేమ్ చేశారు. అప్పుడు రుద్ర మీరాతో ఎలా అంటాడు, నేను ఆ రాజ్యాన్ని వదిలేశాను కానీ ఆ రాజ్యం నన్ను వదలలేదు. వెంటనే దానికి మీరా నువ్వు రాజు కావడం కోసం కాదు, అక్కడ ప్రజలకి ధైర్యం ఇవ్వడానికైనా నువ్వు రావాలి అని అంటుంది. సో ఫైనల్లీ రుద్రదేవ ఆ రాజ్యానికి తిరిగి వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. రుద్ర మీరాతో కలిసి ఆ రాజ్యానికి వెళ్తాడు. తనతో పాటు తనని కాపాడిన విలేజర్స్, పాత సైనికులు, రైతులు అందరూ తనతో వెళ్తారు. రాజ్య మందిరం గేట్స్ ఓపెన్ అవగానే వేలాది మంది అక్కడికి గ్యాదర్ అయ్యారు. రుద్ర జనాల మధ్య నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మీరా తన పక్కనే నడుస్తుంది. 20 సంవత్సరాలైనా అందరూ వాళ్ళ ద లెజెండరీ వారియర్ అయిన రుద్రని గుర్తుపట్టారు. అందులో ఒక సైనికుడు ఏడుస్తూ మన వారియర్ తిరిగి వచ్చాడు అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో రావణ తన సైన్యాన్ని తీసుకుని రుద్రదేవతో యుద్ధం చేయడానికి వస్తాడు. ఇద్దరు చాలా పోటాపోటీగా ఫైట్ చేస్తారు. ఫైనల్లీ మన రుద్రదేవ గెలుస్తాడు. యుద్ధం గెలిచిన తర్వాత మీరా రాణి అవుతుంది. రుద్రదేవాని రాజు అవ్వి కిరీటం స్వీకరించమని అంటారు. కానీ దానికి రుద్రదేవ ఒప్పుకోడు. రాజ్యానికి కావాల్సింది రాజు కాదు, ధైర్యం. నేను ఎప్పుడు జనాలకి ధైర్యాన్ని ఇచ్చే వారియర్ గానే ఉంటాను అని అంటాడు. అందరూ అక్కడి నుంచి కింగ్డమ్ లోకి వెళ్తారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న పిల్లవాడు ఒక పాత వారియర్ స్టాట్యూ దగ్గర కూర్చుని వాళ్ళ తాతని ఇది ఒక రాజు విగ్రహమా అని అడుగుతాడు. దానికి ఆ తాత కాదు, ఒక వారియర్ది అని అంటాడు. స్లోగా కెమెరా స్టాట్యూ దగ్గరకు వెళ్తుంది. రుద్రదేవ అండ్ మీరా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారు. స్క్రీన్ మెల్లగా బ్లాక్ ఫేడ్ అవుతుంది. ఫైనల్ గా ఎండ్ కార్డ్ పడుతుంది. సో నా ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది? ఈ స్టోరీకి మీరెంత రేటింగ్ ఇస్తారు? సో ఇలాంటి సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.